So good morning dear students, welcome to class number 6. Last class lo manam complex number ki mod amplitude form loki మార్చడం ఎలా, అక్కడ mod అంటే ఏంటి, amplitude అంటే ఏంటి, amplitude అన్న ఆర్గ్యుమెంట్ అన్న ఒకటే. అలాగే ఈ పోలార్ ఫామ్లోకి మార్చినప్పుడు సిస్ నొటేషను, అలాగే వాటి కొన్ని ప్రాపర్టీసు, ఆర్గ్యుమెంట్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ని లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎక్సర్సైజ్ 1C స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ రోమన్ నెంబర్లో ఫస్ట్ క్వశ్చనే, సో కన్వర్ట్ ఆర్ ఫైండ్ మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్. Find mod amplitude form of 1 minus I. సో ఇది మొత్తం 3 స్టెప్పుల్లో డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆర్ వాల్యూ కనుక్కుంటాం, నెక్స్ట్ తీటా వాల్యూ కనుక్కుంటాం, మూడో స్టెప్పు మాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్లో రాయటం. సో జాగ్రత్తగా సొల్యూషన్ లెట్ z is equal to 1 minus I. సో దీన్ని x ప్లస్ ఐవై చేత కంపేర్ చేద్దాం. సో x ప్లస్ ఐవై చేత కంపేర్ చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు -1. సో స్టెప్ నెంబర్ 1, r ఈజ్ ఈక్వల్ టు మాడ్ z, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ -1 స్క్వేర్ అండ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2. Next one, amplitude. So amplitude, so theta is equal to tan inverse of y by x. So tan inverse of y by x is equal to, ikkada tan inverse of y by x, so y badalu -1 by 1 and is equal to, so minus tan inverse 1. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది కాసు, ఇది సైను. సో కాస్ పాజిటివ్, సైన్ నెగిటివ్. కాస్ పాజిటివ్, సైన్ నెగిటివ్ అంటే పాయింట్ నెంబర్ 4 లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినట్లుగా tan ఇన్వర్స్ 1 π/4, కాబట్టి దీన్ని -π/4 అని అర్థం. ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు పోలార్ ఫామ్. Polar form is z is equal to r into cos theta plus I sin theta. So this is equal to r is equal to root 2 into cos of -π/4 plus I into sin of -π/4, and this is equal to root 2 into sis ఆఫ్ -π/4. సో ఇంత ముందుగానే మనం నిర్ణయించుకున్నట్టుగా ఫస్ట్ ఆర్ వాల్యూ కనుక్కుంటాం, నెక్స్ట్ తీటా. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కేసు. ఇక్కడ ఈ తీటాని మనం డిసైడ్ చేసేప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన 4 పాయింట్లో ఇది చూసినట్లయితే కాస్ విలువ, ఇది చూసినట్లయితే సైన్ విలువ. కాస్ పాజిటివ్, సైన్ నెగిటివ్, కాబట్టి తీటా బదులు -తీటా రాయటం జరిగింది ఇక్కడ. సో ఈ స్టెప్ను కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఐ ఇంటూ రూట్ 3. సో మామూలుగానే దీన్ని x ప్లస్ ఐవైతో కంపేర్ చేద్దాం. x ప్లస్ ఐవైతో కంపేర్ చేసినప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు రూట్ 3. నౌ r ఈజ్ ఈక్వల్ టు మాడ్ z, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 స్క్వేర్ 1 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ రూట్ 3 అండ్ 1 ప్లస్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 2. నౌ రైట్ హియర్ amplitude. Theta is equal to tan inverse of y by x, and this is equal to tan inverse of y by x. So y is equal to root 3 by 1.
అండ్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ √3. సో ఇక్కడ ఒక నిమిషం ఆగి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ కాస్ సైన్ ఈ రెండు ఇదే రూపంలో ఉన్నాయి. సో ఇక్కడ కాస్కి పాజిటివ్ సైన్ ఉంది, సైన్కి పాజిటివ్ సైన్ ఉంది, కాబట్టి తీటాను ఎక్కడ తీసుకోవాలండి అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో తీసుకోవాలి. సో tan ఇన్వర్స్ √3. సో √3 అనేటువంటి ట్యాన్లో 60కి ఈక్వల్, కాబట్టి దాన్నే π/3 or you can write 60 degrees. Therefore mod amplitude form is Z is equal to R into cos theta plus I sin theta, that is equal to R into cos π/3 plus I into sin π/3. So cos 60 plus sin 60, this is equal to 2 into, already here replace R with 2, so 2 into 6 π/3. సో ఇది ప్రాబ్లం నెంబర్ 2. ఇక్కడ కూడా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటండి అంటే సెకండ్ ఇంపార్టెంట్ స్టెప్ యాంప్లిట్యూడ్. ఈ యాంప్లిట్యూడ్ని క్యాలిక్యులేట్ చేసేప్పుడే లాస్ట్ మనం డిస్కస్ చేసినటువంటి 4 పాయింట్స్ని మన మైండ్లో పెట్టుకొని సైను కాస్కు ఉన్నటువంటి గుర్తులను బేస్ చేసుకొని అక్కడ యాంప్లిట్యూడ్ని రాసేయటం జరుగుతుంది. నెక్స్ట్ Z is equal to -√3 plus I. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కంపేర్ విత్ x plus iy. x plus iy తో పోల్చగా x is equal to -√3. So y is equal to 1. Now r is equal to mod z, that is equal to root of x square plus y square, and this is equal to root of -√3 whole square is 3 plus 1 and is equal to √4, that is equal to 2. So step number 1 complete అయింది. Next step number 2, amplitude. Amplitude theta is equal to tan inverse y by x, and this is equal to tan inverse y by x. సో y బదులు ఇక్కడ 1 ఉంది, x బదులు -√3 ఉంది, దాన్ని ఇక్కడ రాద్దాం -√3. సో ఇక్కడ 1/√3 అనేది ట్యాన్లో 30 degreesకి సమానం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థీటా ఈజ్ ఈక్వల్ టు 30. ఇక్కడ గమనించినట్లయితే కాస్కి నెగిటివ్ ఉంది, సైన్కి పాజిటివ్ ఉంది. కాస్కి నెగిటివ్, సైన్కి పాజిటివ్ అంటే ఈ యాంగిల్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో ఉండే యాంగిల్ ఏ రూపంలో ఉంటుందండి అంటే 180 మైనస్ థీటా. సో tan ఇన్వర్స్ 1/√3. సో 1/√3 is tan 30, so π/6. Now pi minus π/6, so 6pi minus π/6 is equal to 5π/6. Now write, therefore mod amplitude form Z is equal to, so R into cos theta plus I sin theta. So this is equal to R is equal to 2 into cos 5π/6 plus I sin 5π/6. That is equal to 2 into 6 5π/6. So this is question number 3. Next question number 4. Z is equal to -1 minus I√3. So Z is equal to -1, and here we can write, since you can write a reason here, since cos negative, sin positive. So this is the relation. Again మళ్ళీ ఈ సమస్యను కూడా x plus iy తో కంపేర్ చేసినట్లయితే x is equal to -1, y is equal to -√3.
r is equal to mod z, that is equal to root of x square plus y square is equal to root of 1 plus 3 root 4, that is equal to 2. Next comes amplitude or argument. Amplitude theta is equal to tan inverse y by x. So tan inverse y by x is equal to tan inverse y minus root 3 by minus 1, and this is equal to tan inverse root 3. సో ఇక్కడ tan ఇన్వర్స్ రూట్ 3 ఇక్కడే ఒక్క నిమిషం ఒక సెకండ్ మనం ఆగి మళ్ళీ ఇచ్చిన ప్రాబ్లంలో చూసినట్లయితే ఇది కాస్ తీటా ఐ సైన్ తీటా రూపంలో ఉంది. కాస్కి నెగిటివ్ సైన్ ఉంది, సైన్కి నెగిటివ్ సైన్ ఉంది. కాబట్టి దీన్ని మనం ఏ రకంగా తీసుకోవాలండి అంటే మైనస్ ఆఫ్ పై మైనస్ తీటా. సో రూట్ 3 అనేటువంటి టెన్లో tan 60కి ఈక్వల్ కాబట్టి పై మైనస్ పై బై. ఇక్కడ మనం రాయాల్సిన రీజన్ ఏంటండి అంటే సిన్స్ కాస్ ఈజ్ నెగిటివ్ యాజ్ వెల్ యాజ్ సైన్ ఈజ్ నెగిటివ్. సో బోత్ ఆర్ నెగిటివ్. సో దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 3. నౌ పై మైనస్ పై బై 3 ఈజ్ ఈక్వల్ టు 2 పై బై 3. ముందు నెగిటివ్ సైన్ ఉంది, మైనస్ 2 పై బై 3. Therefore, polar form of z is equal to r into cos theta plus I sin theta. So implies z is equal to 2 into cos of minus 2 pi by 3 plus I into sin of minus 2 pi by 3 and is equal to 2 into cis minus 2 pi by 3. సో ఈ 4 కూడా ఇప్పుడు మనం చేసినటువంటి మనకున్నటువంటి ఈ 4 మోడల్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం చేయటం జరిగింది. ఇదే తరహాలో ఎక్సర్సైజ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ని మీరు చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 2. I minus 2i into 3 plus I into 2 plus 4i into 1 plus I and obtain the modulus of that complex number. సో దానిలో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయమన్నారు, సూక్ష్మీకరించమన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి దానికి మాడ్యులస్ కట్టమన్నారు. సో సెకండ్ క్వశ్చన్, లెట్ z ఈజ్ ఈక్వల్ టు minus 2i into, first we do simplification for these two. So 3 into 2 6 and here 3 into 4 plus 12i, 4 into 2 plus 8i, and here 4 into 4 16, I into I square minus 1 minus 16 into 1 plus I. This is equal to minus 2i into, so 6 minus 16 minus 10. అలాగే 12i plus 8i, 12i plus 8i is 20i into 1 plus I. సో తేలిగ్గా ఉండడం కోసం 10 బయటికి కామన్ తీద్దాం. 10 బయటకు వచ్చినట్లయితే 10 into 2 minus 20 minus 20 into I into, సో 10 కామన్ తీసాం కాబట్టి minus 1 plus 2i into 1 plus I. This is equal to minus 20 into I into, so minus 1 into 1 minus 1 minus 1 into I minus I, so 2i into 1 2i, again 2i into I, 2i square minus 2. This is equal to minus 20 into I into,
సో -1 -2 -3, సో -i + 2i + i. మళ్ళీ దీన్ని మనం నెగిటివ్స్ i చేత మల్టిప్లై చేస్తే -20 ఇంటూ -3i + i ఇంటూ i స్క్వేర్ -1, ముందు రియల్ పార్ట్ రాద్దాం, -3i. ఇప్పుడు నౌ mod z is equal to modulus of -20 into -1 -3i. So ikkada modulus of -20 is equal to 20, and we know that mod z is equal to root of x square plus y square. So 1 square plus 3 square, and 1 square plus 3 square is equal to 10. So 20 into root 10. ఇది మొదటి ప్రశ్నకి ఆన్సరు. సరే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సో ఫస్ట్ క్వశ్చన్, argument of z plus argument of z bar is equal to how much? Find argument of z plus argument of z bar. So let z is equal to x plus iy, implies z bar is equal to x minus iy. Now argument of z is equal to tan inverse y by x. Argument of z bar is equal to tan inverse of minus y by x. Tan inverse of minus y by x is equal to minus of tan inverse y by x. Therefore argument of z plus argument of z bar is equal to tan inverse y by x minus tan inverse y by x. So same functions with negative sign, so that is equal to 0. Next question number 3, second one, z1 is equal to -1 comma z2 is equal to I minus I. Find argument of z1 z2. Argument of z1 into z2. సో z1 is equal to, దీన్ని మామూలు ఫామ్లో రాస్తే -1 ప్లస్ i ఇంటూ 0. z2 is equal to 0 plus I into -1. Argument of z1 is equal to tan inverse y by x 0 by -1 comma argument of z2 is equal to tan inverse y by x -1 by 0. So this is equal to tan inverse 0 is equal to 0, and here argument of z2 is equal to tan inverse 1 by 0.
So not defined, pi by 2. Therefore, argument of z1 into z2 is equal to argument of z1 plus argument of z2. So is equal to 0 plus pi by 2, that is equal to pi by 2. First one, cos 2 alpha plus I sin 2 alpha into cos 2 beta plus I sin 2 beta is equal to cos theta plus I sin theta. Find the value of theta. సో ఈ సమస్యని సిట్ నోటేషన్లో చేసేద్దాం. cos 2 alpha plus I sin 2 alpha is equal to cis 2 alpha into cos 2 beta plus I sin 2 beta is equal to cis 2 beta. This is equal to cos theta plus I sin theta is equal to cis theta. Last property, cis alpha into cis beta is equal to cis of alpha plus beta. So cis of 2 alpha plus 2 beta is equal to cis theta. Now both the functions are equal. So cis theta is equal to cis alpha. You can write general solution, or particularly you can write here 2 alpha plus 2 beta is equal to theta, or you can write 2 alpha plus 2 beta theta is equal to 2 n pi plus or minus theta. Next, third question, x plus iy is equal to cis alpha into cis beta. Find x square plus y square. So solution, given x plus iy is equal to cis alpha into cis beta implies x plus iy is equal to cis alpha into cis beta. Just ఇప్పుడే మనం ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసాం. cis of alpha plus beta again implies x plus iy is equal to cis of alpha plus beta. దీన్ని మామూలుగా ఎక్స్పాన్సివ్ ఫామ్ రాసినట్లయితే cos alpha plus beta plus I sin alpha plus beta. Now compare real and imaginary parts. Compare real and imaginary parts. Real imaginary parts compare చేసినట్లయితే x is equal to cos of alpha plus beta, y is equal to sin of alpha plus beta. కానీ మన ప్రశ్నలో x square plus y square ఎంత అని అడిగారు. Therefore x square plus y square is equal to cos square alpha plus beta plus sin square alpha plus beta. So cos square theta plus sin square theta is equal to 1. కాబట్టి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్. నెక్స్ట్, so fourth question, z2 by z1 is imaginary number
is imaginary number, then find the value of 2z1 plus z2 by 2z1 minus z2. సో ఈ ప్రాబ్లం చేయడానికి మనకు ఒక హింట్ ఇచ్చారు ఇక్కడ. z2 by z1 is imaginary number. That means that don't contain any real value. So for that one, let z2 by z1 is equal to some I into k. So k may be any real number. So but that is clearly imaginary, I into some value. So ఇచ్చినటువంటి కండిషన్ బేస్ చేసుకుని z2 by z1 is equal to I into k అని రాసాం మనల్ని. now so modulus of 2z1 plus z2 by 2z1 minus z2 విలువ ఎంత అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు modulus of z1 కామన్ తీద్దాం ఇక్కడి నుంచి 2 plus z2 by z1. ఇక్కడి నుంచి కూడా z1 కామన్ తీసినట్లయితే సో 2 minus z2 by z1. సో z1 క్యాన్సిల్ చేద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు modulus of 2 plus సో z2 by z1 is equal to I into k by 2 minus I into k. Now mod z1 by z2 is equal to mod z1 by mod z2. So modulus of 2 plus ik by modulus of 2 minus ik. Again modulus of x plus iy or x minus iy always given by only one formula, root of x square plus y square. So root of 2 square plus k square by root of 2 square plus k square. Now numerator and denominator are same, you can cancel. So that is 1 is the answer for that problem. So for the question 51, so given root 3 plus I into 100, root 3 plus I whole power 100 is equal to 2 power 99 into a plus ib. Then we are asked to show that a square plus b square is equal to 4. Of course, two complex numbers are equal. You can see the equality sign in between these two. సో ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఒకదానికొకటి ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్గా వాటి యొక్క మాడ్యులస్ కూడా ఈక్వల్. సో ఇలాగే రాయండి. ఇంప్లైస్ modulus of root 3 plus I whole power 100 is equal to 2 power 99 positive. So no need to write modulus for that one. Modulus of a plus ib. Now this is equal to modulus of root 3 plus I. Again same formula, root of x square plus y square, root of 3 plus 1 whole to the power of 100 is equal to 2 power 99 into mod a plus ib is root of a square plus b square. Now root 3 plus 1 is equal to 4, root 4 is equal to 2. So we can have 2 power 100 is equal to 2 power 99 into root a square plus b square. So 2 power 99 bring to the left hand side. 200 and 2 power 100 by 2 power 99 is equal to root of a square plus b square. So 2 power 100 and 2 power 99 into 2 and writes 2 power 99 cancel. 2 is equal to root of a square plus b square. So squaring on both sides. ఇరువైపులా వర్గం చేయగా 2 square is equal to 4. Root and square will cancel. Therefore a square plus b square is equal to 4. So we shall continue the remaining problems in this exercise in the next class. Then thank you for listening with the patience.